వంట గ్యాస్ కొరత మధ్యాహ్న భోజన పథకాన్ని తాకింది. నిజామాబాద్ జిల్లాలో చాలా పాఠశాలల్లో మిడ్ డే మీల్స్ కు గ్యాస్ కొరత వేధిస్తోంది. ఫలితంగా మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు కట్టెల పొయ్యిలపైనే వంట చేస్తున్నారు. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ కొరత వల్ల చాలా హోటల్స్ మూతపడుతుండగా డొమెస్టిక్ సిలిండర్ల బుకింగ్ వెయిటింగ్ లిస్ట్ 30 రోజులకు చేరింది. యుద్ధ ప్రభావంతో మళ్లీ వెనుకటి రోజులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ రెడ్డి అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇప్పుడు గ్యాస్ కొరతల ఇబ్బందులు తీవ్రమైన పరిస్థితి నెలకొంది. చూడొచ్చు, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని డొమెస్టిక్ అటు కమర్షియల్ సిలిండర్పై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ గ్యాస్ కొరత ఇప్పుడు పాఠశాలలు అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకమై కూడా తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ప్రత్యక్షంగా ఈ పాఠశాలలో అందించే మధ్యాహ్న భోజనంపై కూడా కట్టెల పొయ్యి మీద చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. చూడొచ్చు, ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లాలోని ఈ జిల్లా పరిషత్ హై స్కూల్లోని బోర్గం జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం అయితే వాళ్ళు కట్టెల పొయ్యి మీద చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని బుకింగ్స్ వెయిటింగ్లో ఉంటున్నాయని కూడా చెప్తున్నారు. ఇక్కడ కొంత నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వాళ్ళైతే వంట చేస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. జిల్లాలో అనేక ప్రభుత్వ పాఠశాలలు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న ఏజెన్సీలు గ్యాస్ సిలిండర్ లేక ఇబ్బందులు పడుతున్నాయని కూడా ఆ ఏజెన్సీలు చెప్తున్నాయి. సో ఇక్కడ చూడొచ్చు, ఒక వంట నిర్వహణ వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో ఎట్లుంది గ్యాస్ బుకింగ్ ఎట్లుంది ప్రజెంట్? ఇప్పుడు కట్టెల పొయ్యి మీద చేస్తున్న పరిస్థితి ఉంది కదా, ఎప్పుడు మీరు బుక్ చేశారు? ఉన్నాయని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. మాకు ఇప్పుడు 8 సిలిండర్లు ఉన్నాయి. కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు వంట? చేస్తున్నాం సార్. కట్టెల పొయ్యి మీద తొందరనే కొద్దిగా కవర్ చేస్తున్నాం. ఎందుకంటే కట్టెలు కొన్ని ఎక్కువ పెట్టి ఎండిన కట్టెలు తీసుకొచ్చి కొద్దిగా కవర్ చేస్తున్నాం. ఎంతమంది ఉంటారు ఈ స్కూల్లో మొత్తానికి? అయితే మనకు టోటల్ స్ట్రెంత్ 1000 దాకా ఉంటుంది, కానీ మనకు మాత్రం రెగ్యులర్గా వచ్చేది 700 నుంచి 800కు మధ్యలో అటు ఇటుగా వస్తారు. కొంతమంది ఉన్నారు, ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, అంటే గ్యాస్ ఉన్నప్పుడు మీరు ఎంత టైంలో చేసేవారు? ఇప్పుడు గ్యాస్ లేదు, కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఇప్పుడు సార్ అప్పుడు గ్యాస్ ఉన్నప్పుడు ఈజీ ఉంది, ఇప్పుడు కాస్త ఇంకా లేట్ అవుతుంది. మాకు కూడా హడావిడిగా ఈ వేడికి బాగా ఇబ్బంది అవుతుంది, లేట్ కూడా అవుతుంది పిల్లలకి. చూడండి, ఇప్పటికీ కూడా ఇప్పుడు అయ్యింది, బెల్ అవుతుంది పిల్లలకు కూడా. గ్యాస్ ఉంటేనే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు 1 వీక్ అవుతుంది, ఇలాగే అవుతుంది మాకు. ఒక హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ చేయడమా సార్? 7:30 వరకు స్టార్ట్ చేస్తాం సార్ మేము. 7 నుంచి 12:30 వరకు అవుతుంది. ఇప్పుడు ఇన్ని అవర్స్ అవుతుంది వంటకి. ఈ గ్యాస్ కొరతతో ఈ మిడ్ డే స్కూల్స్ పైన కూడా గ్యాస్ కొరత తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని చెప్పొచ్చు. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.